హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా 200+ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకేమో మనకు పెళ్లిళ్ళ సీజన్స్ అండ్ పండగ సీజన్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. నా ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని బ్లౌజెస్ నేను ఎలా డిజైన్ చేసుకుంటున్నాను అండ్ టైలర్ దగ్గర కానీ వెళ్ళి డిజైన్స్ అని చెప్పేసి అయితే వచ్చాం కదండి. నా కలెక్షన్స్ అండ్ నా డిజైన్స్ కు సూపర్ ఇంప్రెస్ అయిపోయి మా అక్క తన బ్లౌజెస్ గా నేను నాకు ఇచ్చింది అనమాట. అంటే తనకు కొన్ని పెళ్లిళ్ళు అండ్ ఫంక్షన్స్ గానీ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ 1.5 months లో అటెండ్ చేయడానికి. సో కాబట్టి నా బ్లౌజెస్ అన్ని నేను మీ టైలర్ దగ్గరే స్టిచ్ చేయించు నీకు నచ్చిన డిజైన్స్ తో అనేసి అయితే అక్క నాకు కొన్ని బ్లౌజెస్ అయితే ఇచ్చిందండి. ఈ బ్లౌజెస్ ఈ రోజు నేను ఆ టైలర్ దగ్గర తీసుకెళ్తున్నాను. ప్లస్ మనము మొన్న ఇచ్చిన బ్లౌజెస్ కానీ నేను అన్ని రెడీ అయ్యాయి. సో అవి కానీ నేను తీసుకొచ్చిన తర్వాత ఎలా అవుట్పుట్ ఎలా ఉంది అనేసి మీకు చూపించాలి. సో జస్ట్ నేను కొన్నవి స్టిచ్ చేసేకి ఇచ్చాను అని చెప్తే సరిపోదు కదండి, అది ఎలా వచ్చింది అని చూపిస్తే సో మీకు ఒక ఐడియా గానీ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏమో అక్క నాకు ఒక 3-4 బ్లౌజెస్ అయితే పంపించింది. ఇవి మోస్ట్లీ కొన్ని అయితేను పెళ్లిళ్ళ కట్టుకునే ఫంక్షన్ పెళ్లిళ్ళ కట్టుకునే లాంటి శారీస్ అనమాట. సో ఇవి కాస్త గ్రాండ్ గానే ఉన్నాయి, పట్టు చీరలు అనమాట. కాబట్టి బ్లౌజ్ కాస్త నేను ఆలోచించి మంచిగా డిజైన్ సెలెక్ట్ చేసి అయితేను కుట్టించాలి అని అనుకుంటున్నానండి. ఫస్ట్ కమింగ్ టు ఈ బ్యూటిఫుల్ రెడ్ అండ్ బ్లాక్ బార్డర్ ఉన్న శారీ అనమాట. ఇది బ్లౌజ్ నేను శారీస్ ఏం తీసుకురాలేదండి, ఎందుకంటే ఇంకా దానికి ఫాల్ అండ్ కుచ్చుళ్ళు ఇవన్నీ వేయాలి కాబట్టి సారీ అయితే అక్క దగ్గర ఉంది. నేనైతే బ్లౌజ్ మాత్రం తీసుకువచ్చేసాను. ఇదేమో ఇలా ఫుల్ మనకు జరీ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఫుల్ బుట్టాస్ ఉన్నాయన్నమాట. సో మంచి గ్రాండ్ సారీ అన్నమాట. సో దీనికి మనకు అగైన్ సారీ ఏమో ఇలా రెడ్ లోనే వస్తుంది. నేను ఇంకా ఫుల్ దీనికి వర్క్ చేయించాను అంటే చాలా హెవీ అయిపోతుంది. అండ్ ఈ క్లాత్ మీద మనకు పెద్దగా వర్క్ గానీ కనిపిదు అనమాట, అంటిల్ అండ్ అన్లెస్ నేను ప్లెయిన్ రెడ్ గానీ లేదో బ్లాక్ గానీ దీనికి మిక్స్ చేసుకుంటే. కానీ ఈ సారీకి నేను అలా ఏం చేయదలుచుకోలేదండి, ఈ బ్లౌజే స్టిచ్ చేయిద్దాము అనేసి. కానీ దీనికి కాస్త మనకు ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ అండ్ బ్యాక్ డిజైన్ కాస్త నేను డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మనకు లుక్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది కాబట్టి. సో దీనికి నేను ఏం డిజైన్ అనుకున్నాను అనే ఒక పిక్చర్ అయితే నేను ఇన్సర్ట్ చేసేస్తాను. సో ఆ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేసి అయితే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఫస్ట్ ఏమో ఈ చీరకు బ్లౌజ్ ఏమో డిజైన్ ఇదేమో డిసైడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకొకటేమో అక్క ఒక బనారసీ టైప్ ఒక సారీ అయితే కొనుక్కుంది. దట్ ఈస్ ఫుల్ ఫ్లెజ్డ్ రెడ్ అనమాట. మంచి రెడ్ కు ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉన్న సారీ. ఇది బ్లౌజ్ కు మనకు ఇలా చిన్న బార్డర్ అనేది వచ్చేసింది. సో దీనికి కాస్త క్లోజ్డ్ నెక్ టైప్ ఏదైనా పెట్టించుకుంటే బాగుంటుందా అని అనుకుంటూ ఉన్నాను అనమాట. అంటే వెనక మనకు ఫుల్ హై నెక్ వచ్చి ఫ్రంట్ ఇలా బార్డర్, ఫ్రంట్ నెక్ ఏమో ఇలా బ్రాడ్ గా వచ్చేలాగా అనమాట. కాబట్టి దీనికి బాగుంటది. బికాస్ మీకు బనారసి అంటే తెలుసు కదండి, సారీ మొత్తమును మనకు హెవీ ఇలా బనారస్ డిజైన్ ఉంటది అనమాట. కాబట్టి నేను కాస్త క్లోజ్డ్ నెక్ ఉండి సింపుల్ జ్యువెలరీకి వెళ్తే లుక్ చాలా ఎలివేట్ అయి కనిపిస్తుంది. సో ఈ బ్లౌజ్ ఏమో అలాంటి డిజైన్ అనుకుంటున్నాను. సో దీనికి గానీ నేను పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేసేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు వెరీ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. సో జనరల్ గా మనకు క్రీమ్ అనేది అన్ని సారీస్ కు మ్యాచ్ అవుతుంది కదా, కొన్ని కాటన్ సారీస్ కానీ నేను. కాబట్టి ఇలాంటి క్లాత్ ఏమో తను తీసి పంపించింది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ మనకు మోర్ దాన్ 2 meters ఉన్నాయి. సో నేను కానీ స్టిచ్ చేయించుకోవాలి అని ఒక దీంతో అక్క ఎక్కువగానే కొనుక్కుంది అనమాట. దీనికి మోస్ట్లీ క్లోజ్డ్ నెక్ గానీ లేకపోతే మనము బోట్ నెక్ గానీ కుట్టించుకోవచ్చు, బాగుంటది. కానీ నాకు అక్కకు ఎలా కుట్టించాలి అని ఇంకా కాస్త కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. నేనేమో ఫుల్ హ్యాండ్స్ లేకపోతే 3/4 హ్యాండ్స్ అని అనుకుంటున్నాను, లేదా బఫ్ హ్యాండ్స్ కానీ చాలా బాగుంటది దీనికి. అక్కకు ఒకసారి అక్క దగ్గర కన్ఫర్మ్ చేసుకుని, బికాజ్ ఇది రెగ్యులర్ వేర్ కాబట్టి నేను కాస్త తనకి ఎలా కంఫర్టబుల్ గా ఉంటుందో అలా కుట్టించుకుందాము అనేసి. సో దీనికి డిజైన్ అయితే నేను ఇంకా ఆలోచించలేదు, బట్ టైలర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏదో ఒక డిజైన్ అయితే కన్ఫర్మ్ చేసి చెప్తాను. అండ్ మనము నెక్స్ట్
కుట్టించబోయే బ్లౌజ్ ఇదన్నమాట. సో ఇది కానీ మంచి పేస్టల్ లైట్ క్రీమ్ కు ఈ పర్పుల్ బార్డర్ ఉందన్నమాట. సో ఇది కానీ చాలా మంచి కాంబినేషన్. సో దీనికి కానీ బార్డర్ పెద్దగా వచ్చేస్తుంది, ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఏదైనా పెళ్లిళ్లకు ఇలా కట్టుకోవడానికి నాకు తీసుకుంది. సో నెక్స్ట్ మంత్ ఒక వెడ్డింగ్ ఉందన్నమాట. సో దానికోసము. సో ఇది మంచి పట్టు చీర కాబట్టి దీనికి నేను కాస్త హ్యాండ్ వర్క్ కానీ లేకపోతే మిషన్ వర్క్ ఏదైనా చేద్దాము అని అనుకుంటున్నాను. డిజైన్ అయితే డిసైడ్ అయిపోయాను, కానీ దానికి కాస్ట్ ఎంత అవుతుంది అని చూసి అయితేను డిసైడ్ అవ్వాలి. 5-6 పెట్టే ఐడియా అయితే ఖచ్చితంగా నాకు లేదండి. ఒక 1-1.5 లో ఏదైనా సింపుల్ డిజైన్ వస్తుంది అంటే మిషన్ వర్క్ అయినా దీని మీద చాలా బాగా కనిపిస్తుంది మనకు. మంచి గోల్డెన్ అండ్ ఈ పర్పుల్ థ్రెడ్ లో చేయించుకుంటే సో వాళ్ళు కాస్ట్ ఏం చెప్తారు అనే దాన్ని బట్టి దీనికి నేను డిజైన్ అయితే చేయించుకోవాలి. ఎందుకంటే నేను చాలా ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అక్క అకేషనల్ గా నేనే ఫంక్షన్స్ ఇవి ఇలాంటి ఇంత గ్రాండ్ గా ఉండే సారీస్ కట్టుకుంటది అనమాట. మన ఇంటి ఫంక్షన్ అయితే మనం 10,000 పెట్టినా పర్లేదండి. బట్ క్యాజువల్ ఫంక్షన్స్ కు మనము 5-6 బ్లౌజెస్ అయితేనూ అఫోర్డ్ చేయలేం కదా. అండ్ బ్లౌజ్ పైన అంతంత పెట్టడం కానీ మాకు నచ్చదు. సింపుల్ గా ఒక 1.5-2,000 రూపీస్ లో ఏదైనా సింపుల్ డిజైన్ చేస్తారు అంటేను ఆ డిజైన్ దీనికి చేయించుకొని ఈ బార్డర్ పెట్టుకుందాము అనుకుంటూ ఉన్నాను. సో ఇది ఎలా అవుతుంది అని టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే చెప్పగలను అనమాట. సో వాళ్ళు ఇంకా రేట్స్ ఇవి ఏమున్నాయో పండగలు కాబట్టి అవి పెంచేసి ఉంటారా మనకు తెలీదు. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ టైలర్ దగ్గరికి వెళ్ళి ఈ అక్క బ్లౌజ్ లని స్టిచ్చింగ్ కి ఇచ్చేద్దాము. మెజర్మెంట్ కోసం బ్లౌజెస్ గానీ రెడీగా తీసి పెట్టుకొని వేసాను అనమాట. ఎల్బో హ్యాండ్స్ కేమో ఒకటి అండ్ క్లోజ్డ్ నెక్ ఒక బ్లౌజ్. సో కాబట్టి నాకు డిజైన్స్ చెప్పడం ఈజీగా ఉంటది కాబట్టి తన బ్లౌజ్లు అయితే తెచ్చుకున్నాను. టైలర్ దగ్గర ఇవి ఇచ్చేసి నా బ్లౌజెస్ కలెక్ట్ చేసుకొని అవి ఎలా ఉంది అనేసి చూసేద్దాము. సో లెట్స్ గో టు ద టైలర్ నౌ. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా బ్లౌజ్ పీసెస్ మొత్తం కవర్లో అయితే పెట్టేసుకున్నాను. సో 2 వీలర్లో ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళిపోదాము. టైలర్ షాప్లో నేను వెళ్ళేటప్పుడుకు తను లేరనమాట. అంటే మెయిన్గా మెజర్మెంట్స్ డిజైన్స్ ఇవి నోట్ చేసుకునే వాళ్ళు. ప్లస్ నాకు ప్రీవియస్ నా బిల్ కానీ ఇవ్వలేదు కాబట్టి స్టోర్ మొత్తం వెతికి నా బ్లౌజెస్ ఏవి అనేసి నేనే చూసి తీసుకున్నాను అనమాట. కాబట్టి నేను ఇంకా బిల్లింగ్ తను వచ్చిన తర్వాత బిల్ వేసి నెక్స్ట్ ఇంకా నా బ్లౌజెస్ అయితే అక్క బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి. అండ్ స్టోర్ చాలా పెద్దదేం కాదండి, కానీ వెరైటీస్ అయితే అంతే బాగా కొడతారు. మీరు చూస్తున్నట్టయితే వీడియోలో మొత్తం వాళ్ళ శాంపుల్ పీసెస్ అయితే పెట్టారనమాట. హ్యాండ్ వర్క్ ఉంటుంది, మిషన్ వర్క్ ఉంటుంది అండ్ మన కటింగ్స్లో కానీ అన్ని వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ కానీ పెట్టుంటారు. సో చూసిన వెంటనే మనకు ఒక ఐడియా వచ్చేసి దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఫైనల్గా 1/2 an hour వెయిట్ చేసిన తర్వాత అయితే తను వచ్చారనమాట. ఇంకా బ్లౌజెస్ డిజైన్స్ అన్ని టైలర్కి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. టైలర్ దగ్గరికి వెళ్ళే ముందు హోంవర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఆల్రెడీ పిక్చర్స్ అండ్ పింట్రెస్ట్లో అన్ని చూసి డిజైన్స్ చూసుకుని వెళ్తే ఈజీగా మన థాట్స్ ఏమి అనేసి మనం వాళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళు క్లియర్గా దాన్ని మనకు ఫాలో అయిపోతారనమాట. సో నేను తీసుకొచ్చిన బ్లౌజెస్ అన్ని ఇచ్చేసి ఇంకా బయలుదేరేసానండి. 2 వీలర్లోనే వచ్చాను కాబట్టి 2 వీలర్ రోడ్లోనే పార్క్ చేశాను. అండ్ మన బ్లౌజెస్ కానీ అన్నీ కలెక్ట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మన బ్లౌజెస్ అయితే వచ్చేసాయి. ఎలా కుట్టారు అనే దాన్ని అయితే చూసేద్దాము. సూపర్ ఎక్సైటింగ్ గా ఉంటుంది నాకైతే టైలర్ దగ్గర నుంచి నా బట్టలు వచ్చేసిన తర్వాత ఎలా కుట్టారా ఏంటి అనేసి. సో ఫస్ట్ ఏమో ఈ కుర్తా ఒకటి ఇచ్చాను చెప్పాను కదా నా లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ కుర్తా ఏమో ఇలా ఉందన్నమాట. సో చూడ్డానికి అయితే నాకు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. సో ఒకసారి అన్ని ట్రై చేసి అయితే చూసేయాలి. సో ఇది ఒక కుర్తా అనమాట, మంచి బ్లాక్ మీద వర్క్ వచ్చిండేది బాగుంది. అండ్ కొన్ని అమ్మ బ్లౌజ్లు కొన్ని చిన్న కరెక్షన్స్ ఉంటే అమ్మ బ్లౌజ్లు ఇచ్చాను. సో అవైతే తెచ్చుకున్నాను. అండ్ ఈ బ్రొకేడ్ బ్లౌజ్ ఇలా క్లోజ్డ్ నెక్ అయితే కుట్టించి దీనికి ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. బ్యాక్ డిజైన్ ఏమో ఇలా రౌండ్ నెక్ వచ్చి ఇలా టాజిల్స్ వచ్చేస్తాయి అన్నమాట.
టాజిల్స్ ఏమో ఇలా డిఫరెంట్ గా పెట్టారు. సో మనం ఏం చెప్పే పనే లేదండి, నేను జస్ట్ ఇలా బ్లౌజ్ ఇలా పర్పస్ అంటే డిజైన్ అయితే తనే చెప్పేస్తారు. యాక్చువల్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని నేనేం చెప్పలేదు, తనే కుట్టారనమాట. సో ఇది కానీ చాలా బాగుంది. మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ లాగా చాలా సారీస్ కు మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అమ్మ మైసూర్ సిల్క్ చీర అయితే నేను ఖచ్చితంగా దీంతో స్టైల్ చేయాలి. సో నెక్స్ట్ ఫంక్షన్ కు మన శారీ అండ్ బ్లౌజ్ అయితేను డిసైడ్ అయిపోయింది అనమాట. సో ఈ బ్లౌజ్ చాలా బాగుంది, క్లోజ్ నెక్ గానీ ఉంది కాబట్టి హెవీ ఇయర్ రింగ్స్ పేర్ చేసుకుంటే సూపర్ గా ఉంటది. నెక్స్ట్ ఇంకొక చీరకేమో ఇలా ఫ్రంట్ ఏమో డైమండ్ షేప్ లో అయితే నేను ఫ్రంట్ డిజైన్ పెట్టించుకున్నా. అండ్ అన్నిటికీ ఎల్బో లెంత్ స్లీవ్స్ అయితే బాగోదు కదా, ఇది ఏమో గోల్డెన్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా షార్ట్ హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాను, కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది అనేసి. అండ్ సారీ పళ్ళు గానీ హెవీగా ఉండే దాని వల్ల మనకు కాస్త చేతు స్కిన్ ఇవి కనిపిస్తూ ఉంటే సారీ ఇంకా ఎలివేట్ అయి కనిపిస్తుంది. అండ్ బ్యాక్ ఏమో ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో మనకు ఈ కట్టిలా కట్ వర్క్ లాగా డిజైన్ వచ్చేసి ఫుల్ నెక్ వస్తుంది. అండ్ ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది కానీ అంతే కాస్త డిఫరెంట్ గా ఉంటది అండ్ చాలా బాగుంటది. నెక్ చూసారా ఎంత బాగా కూర్చుంటుందో ఫ్రంట్ లో. సో ఇది ఒక బ్లౌజ్. నెక్స్ట్ ఇంకా మన ఫేవరెట్ పింక్ బ్లౌజ్ అనమాట. సో దీనికి ఫ్రంట్ ఇలా బోట్ నెక్ పెట్టించుకున్నాను, బికాస్ సారీ కాస్త పల్చగా ఉంది కాబట్టి నాకు ఫ్రంట్ డీప్ వద్దు అని అనుకున్నాను. అండ్ స్లీవ్స్ ఏమో ఇలా షార్ట్ స్లీవ్స్ అనమాట, దీన్ని కప్ స్లీవ్స్ అని గాని అంటారు. సో చాలా చిన్నగా జస్ట్ స్లీవ్ ఉంది అనేలాగా, బికాస్ స్లీవ్లెస్ అయితే కొన్ని ఒకేషన్స్ లో కట్టుకోలేము, జస్ట్ పార్టీ వేర్ లాగా అయిపోతుంది. కాబట్టి నేను ఐ వాంటెడ్ టు యూజ్ ఇట్ రెగ్యులర్లీ ఫర్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అండ్ ఫ్యామిలీ ఈవెంట్స్ ఆల్సో, కాబట్టి చిన్నగా ఇలా కుట్టించుకున్నాను. సో ఎప్పుడైనా మనకు మన ఫ్యామిలీ ఫంక్షన్ లేదో ఒక ట్రెడిషనల్ ఈవెంట్ అందరూ పెద్దవాళ్ళు వస్తున్నారు అంటే మనకు చాలా ఫ్యాన్సీగా బ్లౌజెస్ వేసుకోవడం కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఉంటది. సో అలాంటప్పుడు మనము స్లీవ్లెస్ కాంప్రమైజ్ అవ్వకుండా ఇలా షార్ట్ స్లీవ్స్ పెట్టించుకుంటే స్లీవ్స్ మనకు ఉందా అనేలాగా చిన్నగా ఉంటది. అట్ ద సేమ్ టైం చాలా మనకు హ్యాండ్స్ గానీ లేకపోతే షోల్డర్స్ గానీ ఎక్స్పోజింగ్ గా అయితే కనిపిదండి. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఈజీగా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ గానీ లేకపోతే బర్త్డే పార్టీస్ కు లేకపోతే చిన్న ఫంక్షన్స్ ఇలాంటి అన్నిటికి గానీ వేసుకోవచ్చు విత్ ద కాన్ఫిడెన్స్ దట్ ఇట్స్ అ స్లీవ్ బ్లౌజ్ అన్నమాట. కాబట్టి ఇలా చిన్నగా స్లీవ్స్ పెట్టించుకొని ఫ్రంట్ ఏమో ఇలా బోట్ నెక్ అండ్ బ్యాక్ ఇలా డైమండ్ వచ్చింది అనమాట. ఈ డైమండ్ డిజైన్ నా దగ్గర ఉండలేదు కాబట్టి నేను ఇది పెట్టించుకున్నాను. అండ్ కింద ఏమో మనకు చిన్నగా బార్డర్ వచ్చేస్తుంది. సో ఇదొక బ్లౌజ్. సో నా బ్లౌజెస్ అన్ని రెడీ అయిపోయాయి అండ్ సారీస్ గానీ ఫాల్స్ అండ్ జిగ్జాగ్ అయితే చేంజ్ చేశాను. నెక్స్ట్ ఏంటి అంటే పండగలు అండ్ ఫంక్షన్స్ కోసం ఈ సారీస్ నన్ను నేను స్టైల్ చేయడం అన్నమాట. సో ఫస్ట్ ఏమో ఒకసారి ఒక చీరనైతే నేను స్టైల్ చేసుకుని అయితే షార్ట్స్ లో గానీ వీడియోస్ లో గానీ అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. చూసారు కదండి ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇదే వీడియో అన్నమాట. అండ్ మీరు ఎవరైనా పండగలకు ఫంక్షన్స్ కు పెళ్లిళ్లకు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలి అంటే ఇలా సింపుల్ అండ్ ఈజీ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లౌజెస్ గానీ మనము డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అక్క బ్లౌజెస్ చూసారు కదా నేను ఎంత మినిమల్ బడ్జెట్ లో మంచి డిజైన్ మిషన్ వర్క్ అయితే ఎలా చేయించుకున్నాను అనేసి. 10,000 రూపీస్ సారీకు మనము 7,000 రూపీస్ పెట్టి మనము హ్యాండ్ వర్క్ అయితే చేయించుకోలేము. అండ్ ఇట్ మేక్స్ నో సెన్స్ కదండి. 17,000 రూపీస్ అంటే మనం ఇంకొక చీర కొనుక్కోవచ్చు అనమాట. సో ఒక 10-15,000 లోపల ఉండే సారీస్ అన్నిటికు మనము 1.5 to 2,000 లేదా మ్యాక్స్ ఒక 3,000 లోపల అయితే నేను వర్క్ చేయించుకోవచ్చు. మన సారీ ప్రైజెస్ ఎక్కువ అయినట్టు ఒక 25,000 లేదా ఒక 30,000 బ్లౌజ్ చీరకు మనము 5-6,000 పెట్టాము బ్లౌజ్ కు అంటే ఇట్ ఈస్ వర్త్ ఇట్, పర్లేదప్ప అనొచ్చు. కానీ నార్మల్ సింపుల్ సారీస్ కు మనం అంతంత బడ్జెట్ వేసుకొని బ్లౌజెస్ అయితే కుట్టించుకోలేము. కాబట్టి మిషన్ వర్క్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అన్నమాట ఇప్పుడు. అండ్ కంప్యూటర్ డిజైన్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నా దగ్గర కంప్యూటర్ డిజైన్ బ్లౌజ్ అయితే ఏది లేదండి. క్లోజ్ బై నాకైతే ఏ షాప్స్ కనిపించలేదు, కానీ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్.
దగ్గర ఏదైనా ఒకసారి అయితే కుట్టించుకొని డీటెయిల్స్ దొరికితే ఖచ్చితంగా మీకు కానీ అప్డేట్ చేస్తాను. సో ఇప్పటికైతే నేను ఈ బ్లౌజ్ డిజైన్స్ అండ్ ఐడియాస్ కానీ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ శ్రావణ మాసం పండగకు కొత్త చీరలు, కొత్త బ్లౌజెస్ రెడీ చేసుకొని సంతోషంగా హ్యాపీగా పండగని మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ మీ కామెంట్స్ అన్ని నాకు తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నేను ఖచ్చితంగా నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.